సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్కి వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేయండి, ఆ టెంప్లెట్ లింక్ పైన. సో లింక్ పైన క్లిక్ చేశాక మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ లింక్ని పేస్ట్ చేసుకుంటా. పేస్ట్. సో గైస్ ఎప్పుడైతే మీరు డిస్క్రిప్షన్కి పోయి ఆ వీడియో డౌన్లోడ్ చేసుకుంటారో లింక్ మీద క్లిక్ చేశాక మీరు ఈ ఇంటర్ఫేస్కి వస్తారు. సో గైస్ ఈ ఇంటర్ఫేస్కి వచ్చేసాక కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే క్యాప్చా వస్తుంది, మీ అందరికి తెలుసు. సో ఇలా వచ్చేస్తే బ్లాక్ చేసేయండి. సో దీన్ని ఎక్కడ ముట్టద్దు, ఒకళ్ళు ఎక్కడ ముట్టిరనుకోండి వేరే పేజ్కి వెళ్ళిపోతుంది. సో వేరే పేజ్కి అయిపోయింది. సో ఇది పేజ్ని క్లోజ్ చేయాలి, మళ్ళీ ఈ పేజ్కి వచ్చేయాలి. సో గైస్ కిందికి రండి, క్యాప్చా వస్తుంది. వేర్ ఈజ్ క్యాప్చా 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 ఇక్కడ ఉంది. నేను రైట్ క్లిక్ చేయండి, ఐఎమ్ నాట్ ఏ రోబోట్. సో కొన్నిసార్లు మీకు ఐఎమ్ నాట్ ఏ రోబోట్ కాడ పిక్స్ చూపిస్తుంది, ఇక్కడ ట్రాఫిక్ లైట్స్ ఎక్కడ ఉన్నాయి, కార్స్ ఎక్కడ ఉన్నాయి అని. అక్కడెక్కడ ఫోటోలో కార్స్ కనిపిస్తుంది, సెలెక్ట్ చేసుకోండి, అది క్యాప్చా అయిపోద్ది. అదే కిందికి రండి, కిందికి వచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ. సో గైస్ కంటిన్యూ క్లిక్ చేశాక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక 10 seconds వెయిట్ చేయాలి, అంతే, ఎక్కువ ఏం లేదు. 10 seconds వెయిట్ చేయండి. కిందికి రండి, టైమర్ పడుతుంది. 6 seconds, 5 4 3 2 1 అయిపోయింది. సో కింద కంటిన్యూ గెట్ లింక్ వచ్చేస్తుంది, గెట్ లింక్ మీద క్లిక్ చేయండి. సో గైస్ ఇంకో పేజ్ మీద వచ్చేసినాం మనం, ఏం లేదు, నేను క్యాన్సిల్ చేసి మళ్ళీ మన ఓల్డ్ పేజ్కి రావాలి, వచ్చేస్తాయి డౌన్లోడింగ్స్. సో గైస్ ఐమ్ బ్యాక్ విత్ అదర్ వీడియో. సో గైస్ స్టార్టింగ్లో వీడియో చూసారు కదా, అలాంటి వీడియో ఎలా ఎడిట్ చేయాలి నేను బ్రీఫ్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో గైస్ ఆ వీడియోలో ఫొటోస్ ఉన్నాయి మన సబ్స్క్రైబర్సే. సో గైస్ ఒకవేళ మీ ఫోటో చూస్తున్న వాళ్ళ ఫోటో అందులో ఉంటే కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. సో గైస్ ఇంకా మీ ఫొటోస్ నాకు ఇన్స్టాగ్రామ్లో పంపించండి, నెక్స్ట్ వీడియోకి మీ ఫొటోస్ నేను యూజ్ చేసుకుంటా. సో నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడికి వెళ్ళి కొంచెం ఈ వీడియో చేయండి. వీడియో చేసినాక నాకు మీ ఫొటోస్ పంపించండి. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అన్నట్టు. సో గైస్ ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కైన్మాస్టర్ డౌన్లోడ్ చేసుకోండి, కైన్మాస్టర్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇఫ్ మీ దగ్గర కైన్మాస్టర్ లేకపోతే కైన్మాస్టర్ డౌన్లోడ్ చేసుకోండి, ఇచ్చిన లింక్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో ప్లస్ బటన్ క్లిక్ చేయండి, ఆ తర్వాత 16:9 రేషియో 16:9 రేషియో క్లిక్ చేశాక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కొన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏ ఫోటో అయితే మీరు చేయాలనుకుంటారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో మీడియా క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేసి సో మీ ఫొటోస్ ఏ ఫోటోల్లో ఉన్నాయో సెలెక్ట్ చేసుకోండి. సో మనలో పంపించారు కదా నాకు ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫొటోస్, నేను ఆ ఫొటోస్నే పెట్టుకుంటా. సో గైస్ కొన్ని ఫోటోని సెలెక్ట్ చేసుకుంటా, 1 2 3 4. సో గైస్ నేను 4 సెలెక్ట్ చేసుకుంటున్నా. సో గైస్ మీరు దాదాపు నాకు తెలిసి 12 to 15 ఫొటోస్ దాకా దీన్ని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను 4 ఎలా పెట్టాలి ఎంత బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో గైస్ 4 ఫొటోస్ మీద ట్యాప్ చేసి రైట్ క్లిక్ చేశాక సో గైస్ ఇక్కడ చూడండి ఫోటో అనేది ఇట్లా మూవ్ అవుతుంది. మూవ్ అవ్వకుండా ఉండాలంటే ఫోటో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ క్రోప్ ఆప్షన్ ఉంటుంది, క్రోప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ఫోటోను 2 fingers కరెక్ట్గా సెట్ చేసుకోండి స్క్రీన్ పైన. మ్యాక్సిమం ఈ కార్నర్ సైడ్స్కి ఫేస్ వచ్చేటట్టు చూసుకోండి, ఎందుకంటే మన కార్నర్ సైడ్కి ఎఫెక్ట్ వస్తుంది. అండ్ ఈ కార్నర్ సైడ్స్కి ఫేస్ కనిపించేటట్టు పెట్టుకోండి, ఈ కార్నర్ అండ్ ఈ కార్నర్కి ఫేస్ కనిపించేటట్టు పెట్టుకోండి. సో నేను ఫస్ట్ ఈ కార్నర్ పెడుతున్నా, ఎందుకంటే మన ఎఫెక్ట్ ఇట్లకి వెళ్ళి వస్తుంది, ఇట్లా క్రాస్కి వెళ్ళి వస్తుంది. సో ఇటు దిక్కే పెట్టుకుందాం. సో మన ఎఫెక్ట్ ఇట్లా వస్తుంది కాబట్టి మన ఫేస్ ఇటు దిక్కు ఉండాలి. అండ్ ఎట్ క్లిక్ లేదు క్రోప్ మీద క్లిక్ చేసి 2 ఈక్వల్ క్లిక్ చేయాలి, ఈక్వల్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేయాలి. సో గైస్ ఇప్పుడు ఒక ఫోటో సెట్ చేసుకున్నా, సో మిగతా ఫోటోస్ కూడా సెట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే మన టెంప్లెట్ని పెట్టుకుందాం. సో గైస్ టెంప్లెట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు ఎలా డౌన్లోడ్ చేయాలని ఇప్పుడు స్టార్టింగ్లో చూపించిన. సో డౌన్లోడ్ చేసుకోండి. సో లేయర్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. సో మీరు డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ ఫోల్డర్లో మీకు దొరికిపోతుంది. సో నాకైతే టెంప్లెట్ వచ్చేసింది. సో గైస్ టెంప్లెట్ వచ్చేసి ఏం చేయండి, ఇక్కడ ఫిట్ ఆప్షన్ ఉంటుంది, ఫిట్ ఆప్షన్ ట్యాప్ చేసి ఇక్కడ ఆఫ్ ఉంటుంది, పక్కన క్లిక్ చేయండి, ఆన్ అయిపోద్ది. తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో మళ్ళీ అదే టెంప్లెట్ లేయర్ మీద క్లిక్ ఇచ్చి కిందికి రండి. కిందికి వచ్చి ఇక్కడ క్రోమాకీ ఆప్షన్ ఉంటుంది, క్రోమాకీ ఇక్కడ క్రోమాకీ ఉంటుంది, క్రోమాకీని ఎనేబుల్ చేసేయండి. ఎనేబుల్ చేసి పైన 28 కింద 50 ఆయనకి ఈ కలర్ ఎల్లో ఉండే ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంటుంది, లేకపోతే అట్లా సెట్ చేసుకోండి. అండ్ రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఒకసారి ప్లే చేసి చూడండి, ఈ టెంప్లెట్కి సాంగ్ ఏముండదు. కరెక్ట్గా వచ్చింది చూడండి, కరెక్ట్గా వచ్చింది. కరెక్ట్గా వచ్చింది చూడండి. ఇక్కడికి ఫోటో అయిపోవాలి చూడండి. స్క్రీన్ ఫింగర్తో మూవ్ చేస్తున్నా ఈ టెంప్లెట్ మొత్తం. ఇంకోటికి ఇట్లా జరుపుకుంటే ఇక్కడ ఇక్కడికి మనం కొత్త ఫోటో రావాలి. సో మనం ఇక్కడ ఈ ఫోటోని బ్రేక్ చేసేద్దాం. బ్రేక్ చేయగానే ఎప్పుడైతే మనం ప్లే చేస్తామో చూడండి, ఇట్లా పోయి గిట్టిగా వచ్చేసరికి ఈ ఫోటో వచ్చాలి. సో గైస్ ఈ ఫోటో మూవ్ అవుతుంది. ఈ ఫోటోని సెట్ చేసుకోవాలంటే ఏం లేదు, ఫోటో మీద ట్యాప్ ఇచ్చేయండి, ఇక్కడ క్రోప్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఫోటోని కరెక్ట్ ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ ఈ ఫేస్ ఇట్లా వచ్చేటట్టు పెట్టుకోండి. అండ్ ఇక్కడ ఈక్వల్ క్లిక్ చేయండి. సో కొంచెం ప్లేస్ మీ ఫింగర్ తోటి మూవ్ చేయండి ముంగటికి. కరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ ఇటుదికి వస్తుంది మళ్ళీ ఇక్కడ. సో ఇక్కడ దాకా ఈ ఫోటోని కట్ చేసుకుందాం మనం.
ఇక్కడ దాకా ఈ ఫోటోని కట్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్లైడ్లో ఈ ఫోటో వచ్చేస్తుంది మనకి చూడండి. సో ఈ ఫోటోని కూడా సెట్ చేసుకుందాం కరెక్ట్ ఫేస్ కనిపించేటట్టు. ఎస్ అండ్ ఈక్వల్ క్లిక్ చేయండి. సో గైస్ ఇప్పుడు 3 ఫోటోలు సెట్ చేసిన ఒకసారి స్టార్టింగ్ ప్లే చేసి చూద్దాం. ఎస్ ఈ ఫోటో వచ్చేసింది అండ్ ఈ ఫోటో వచ్చేసింది అండ్ ఈ ఫోటో కూడా వచ్చేసింది. అండ్ ఇక్కడ కట్ చేసుకోవాలి ఈ పార్ట్ దగ్గర ఫోటో మన ఎఫెక్ట్ అయితే ఎప్పుడు ట్రాన్స్లేషన్ అవుతుందో ఇక్కడ కట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఫోటో కాడికి వెళ్ళిపోతుంది. యాస్ ఈ ఫోటో వచ్చింది. సో గైస్ ఈ ఫోటో కూడా ఫేస్ సరిగ్గా కనిపించలేదు. సో ఈ ఫోటోని ముంగట జరుపుకుందాం అండ్ ఇక్కడ ఈక్వల్ క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు ప్లేస్ చూస్తే కరెక్ట్ వస్తుంది ఎఫెక్ట్. యాస్ సో గైస్ ఇప్పుడు 4 ఫోటోస్ ఎడిట్ చేసి చూపించిన. సో దీని లెంత్ వచ్చేసి దాదాపు 40 సెకండ్స్ దాకా ఉంది. సో నాకు తెలిసి మీరు ఈజీగా ఒక 8 to 10 ఫొటోస్ దాకా పెట్టుకోవచ్చు. సో ఇలాగే మీ ఫేస్ ఇడికైనా పెట్టండి కరెక్ట్గా అండ్ క్రోప్లో ఈక్వల్ చేసేయండి. సో ఒక కిరాక్గా సెట్ అయిపోతాయి. సో గైస్ ఆ తర్వాత ఏం చేయాలంటే దీనికి సాంగ్ పెట్టుకోవాలి. సో గైస్ మీ ఇష్టమైన సాంగ్ని పెట్టుకోండి. ఇక్కడ ఆడియో క్లిక్ చేయండి. సో మీ ఫోన్లో ఉన్న సాంగ్స్ అని చూపిస్తుంది. ఫోన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ ఉంటుంది, ప్లస్ మీద క్లిక్ చేయండి. ప్లస్ మీద క్లిక్ చేయండి కింద సాంగ్ యాడ్ అయిపోతుంది. సో ఈ చిన్న క్లిప్ ఉన్నది దీన్ని డిలీట్ చేసి ఇద్దాం. సో ఇలా మనం సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏం చేయండి సెట్టింగ్ ఆప్షన్కి వెళ్ళండి. ఇక్కడ ఆడియో ఫేడౌట్ని ఆఫ్ చేయండి అండ్ రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది. షేర్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చినాక మీకు కావాల్సిన రిజల్ట్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసేయండి. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు మ్యాక్సిమం నచ్చుతుంది. సో ఎవరికైతే ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ నచ్చుతాయో ఫొటోస్ తోటి సో చాలా బాగా నచ్చుతాయి. సో గైస్ మీరు డిఫరెంట్గా ట్రై చేయమన్నా మ్యాక్సిమం డిఫరెంట్గా ట్రై చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నా. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇలాంటి కిరాకిరా అవసరం వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో వస్తూ ఉంటాయి. సో స్టే సబ్స్క్రైబ్ అయిన కొత్త వాళ్ళు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే. సో గైస్ ఇలాంటి వీడియోస్ మస్తు ఉన్నాయి నా ఛానల్లో. ఒకసారి నా ఫస్ట్ టైం ఏమైనా వీడియోస్ చూస్తే నా ఛానల్కి వెళ్ళి చూడండి. అన్ని వీడియోస్ నచ్చుతాయి. సో చాలామంది ఒక వీడియో పెట్టగానే బ్రో ఇలాంటి వీడియోస్ చేయమన్నారు. సో ఇలాంటి వీడియోస్ మస్తు చేసిన ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి అన్ని వీడియోస్ ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే. అండ్ లాస్ట్కి మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నాయి అన్ని. సో ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి, మీకు అన్ని లింకులు దొరికిపోతాయి. సో ఒక్కసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూడండి. మ్యాక్సిమం లింక్స్ అన్ని అక్కడ మీ ప్రతి ఒక్క ప్రాబ్లమ్ సొల్యూషన్ డిస్క్రిప్షన్ బాక్స్లోనే ఉంటుంది. సో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూడండి. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. బై బై, టేక్ కేర్ అండ్ వెయిట్ అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో.